గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గేమ్ చేంజర్. దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో అయితే దిగింది. అయితే సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్నా కానీ కలెక్షన్స్ మాత్రం కూడా ఆ రేంజ్ లో అయితే రాలేదు. అయితే ఈ సినిమాకు బాగా నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ అయింది. అది ఎందుకు ఏమిటి అన్నది పక్కన పెడితే అసలు గేమ్ చేంజర్ సినిమా ఏంటన్నది అందులో నటించిన యాక్టర్స్ కు తెలుసు కాబట్టి సినిమా గురించి గొప్పగానే మాట్లాడతారు. లేటెస్ట్ గా గేమ్ చేంజర్ సినిమా గురించి అందులో కీలక పాత్ర పోషించిన అంజలి అయితే మాట్లాడారు. ఆమె నటించిన మగధ రాజా సినిమా ప్రెస్ మీట్ లో అంజలి గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడాలంటే స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని, అలా ఏర్పాటు చేస్తేనే గంట సేపైనా మాట్లాడతానని అన్నారు. సినిమా చూసి తనను కలిసిన వారంతా కూడా మంచి సినిమా అని చెప్పారని ఆమె అన్నారు. అసలు గేమ్ చేంజర్ సినిమాను నా పాత్ర వరకు నేను 200% ఇచ్చేసా. సినిమా గురించి మళ్ళీ ప్రత్యేక చర్చ ఏర్పాటు చేసుకుందామని అన్నారు అంజలి. అంజలి కామెంట్స్ ని ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అంతా వైరల్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ మంచి సినిమానే కానీ కొంత నెగిటివిటీ వల్ల ఎఫెక్ట్ అయినట్లుగా ఆమె మాటల్లో అయితే అర్థమవుతుంది. మరి గేమ్ చేంజర్ సినిమాతో మళ్ళీ వింటేజ్ శంకర్ గుర్తొస్తాడని అనుకోగా సినిమా విజువల్స్ పరంగా అయితే అదరగొట్టినా కానీ స్టోరీ స్క్రీన్ ప్లే మాత్రం రెగ్యులర్ మాస్ టెంప్లెట్ తోనే ఉన్నాయి. మరి గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఆల్రెడీ ఈ ఇద్దరు వినయ విధేయ రామ సినిమాలో కలిసైతే నటించారు. సినిమాకు తమన్ మ్యూజిక్ అందించగా రామ్ చరణ్ రెండు పాత్రలో తన మార్క్ నటనతో అయితే ఆకట్టుకున్నారు. కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా కానీ శంకర్ లాంటి గొప్ప దర్శకుడితో మెగా హీరో సినిమా పడిందని మెగా ఫ్యాన్స్ అంతా ఖుషి అయిపోతున్నారు.